20,00,00,000 పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన 18 నెలల్లో వచ్చాయి. 17 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని ప్రకటన, ఎంఓయూలు అన్నీ ల్యాండ్ అయిపోతున్నాయని చెప్తుంటే. ఇప్పుడు నరసింహరావు గారు, నేను మీతో ఏం చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైలు, ఈ వాటర్ బాటిల్, ఈ రెండిట్లో ఏది పెద్దది? మొబైలే పెద్దది. సో ఈ మొబైలు పెద్దది అని మీరు ఎలా చెప్పగలిగారు? సైజ్ చూసి, వాల్యూ చూసి, దీని పక్కన ఉన్న కంపారిజన్ చూసి, ఈ బాటిల్ ఉన్న కంపారిజన్ చూసి మీరు చెప్పగలిగినారు ఈ మొబైల్ పెద్దది అని. ఈ మొబైల్ పక్కన ఇంకొక పెద్ద బుక్ పెడితే బుక్కే పెద్దదండి అంటారు మీరు. నేనేమంటానంటే, డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలసిల్లిపోతుంది అని ఒక స్టేట్మెంట్లతోటి రగిలేదు కాదు. ఐ లవ్ ఆవకాయ, అమరావతి ఆవకాయ, ఈ పిచ్చి ప్రశ్నలు, పిచ్చి రైజింగ్ ఆంధ్రప్రదేశ్, రైజింగ్ తెలంగాణ, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు రాజకీయ నాయకులు పెట్టేటువంటి ఒక పొలిటికల్ స్లోగన్స్. మీరు రోజు పేపర్ చూడటం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలిగిపోతుంది కదా అన్న దానికి నేను 19 లక్షల కోట్ల 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు, 17 లక్షల ఉద్యోగాలు కల్పన దానికి చెప్తున్నా నేను. ఇప్పుడు మాట చెప్పడానికి స్టాటిస్టిక్స్కి చాలా తేడా ఉంటుంది నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆనంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని చెప్తున్నారు కదా. నేను మన దాంట్లోనే ఇట్ సీమ్స్ లాస్ట్ మంత్ కాక బిఫోర్ లాస్ట్ మంత్ అనుకుంటా, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పెట్టుబడులు ఎంత వచ్చినాయి అని చెప్పేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని మన ఛానల్లోనే ఎగ్జిబిట్ చేసినట్టు నాకు గుర్తు బాగా. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి, ఇప్పుడు పెట్టుబడులు అనేవి చంద్రబాబు నాయుడు చెప్తే కరెక్ట్ కాదు, నారా లోకేష్ చెప్తే కరెక్ట్ కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్తే కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పాల్సింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, లేదా ఏపీఐఏసీకి సంబంధించిన డిపార్ట్మెంట్. సో వీళ్ళు చెప్పినటువంటి ఫిగర్స్ ప్రామాణికం కానీ పొలిటికల్ స్టేట్మెంట్లు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. సో ఈ స్టేట్మెంట్లతో ప్రామాణికంగా తీసుకుంటే 37,000 కోట్ల రూపాయలు ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ ఈవెన్ గ్రౌండెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న జరిగిన ఎంఓయూల ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు మీరు అంటున్నారు కదా, 20 లక్షల కోట్ల రూపాయలు వద్దు, 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో యాక్చువల్ గ్రౌండింగ్ అయినటువంటి పరిశ్రమ ఏదైనా ఉంది అంటే బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.